హాయ్ అండి, నేను మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ టైము జీడిపప్పు పచ్చి జీడికాయలని పెట్టాను కదా, మీరు అందరూ బాగా చూసారు. రెస్పాండ్ కూడా చాలా బాగా అయ్యారండి. ఇగో మళ్ళీ అవే జీడికాయలు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇవి ఆ రోజు సగం వండానండి. అంటే ఇక్కడ మాకు పచ్చి జీడికాయలు దొరకవు కదా, అందుకని నాన్న పంపించాడు కదా అని ఇయర్లో ఒకసారి పంపిస్తాడండి. అందుకని నేను దాచుకున్నాను అనమాట. ఇవి చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇవి కోసి మష్రూమ్లో వేసి వండుతాను అనమాట. ఇవి కోసి చూపిద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నా దగ్గర గ్లౌజెస్ లేవు. గ్లౌజులు ఉండాలి. ఇలా కోసి ఇందులో ఉన్న పప్పుని తీసేయాలండి. ఆ తీసే క్రమంలో ఏమవుతుందంటే దానికి ఉన్న సొన, ఇప్పుడు మామిడి సొన పడితే ఏదో అవుతుందంటారు చూసారా, దీనికి ఉన్న ఏదో సంథింగ్ నాకు తెలీదు. ఆ బంక ఏమవుతుందంటే పొక్కు ఊడొచ్చేస్తుందండి. అంటే ఇది మనకున్న పాత తోలు ఊడొచ్చేస్తుంది. చాలామందికి తెలుసు మా సైడు, కానీ సైడ్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర బ్లౌజులు లేవండి. గ్లౌజులు ఉంటే కంపల్సరీ కూడా నేను దీన్ని చూపించేదాన్ని. బాగా ఆ రోజు నాకు వీడియోకి లైక్ చేశారని ఒక కారణంతో నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఇవి కోసేటప్పుడు కంప్లీట్గా నేను వీడియో పెడతానండి. అంతే ఈ వీడియో. దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా నాకు చెప్పండి. దీన్ని ఎలా వండితే బాగుంటుందో కూడా మీరు నాతో చెప్పొచ్చు. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.